అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా మారింది గుంటూరులో పరిస్థితి. తురకపాలెంలో వరుస మరణాల తర్వాత గ్రామంలో చిన్న జ్వరం వచ్చినా మరో తురకపాలెం అంటూ జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పుడు కొత్తరెడ్డిపాలెం పరిస్థితి కూడా అలాగే మారింది. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో 3 నెలల్లో 29 మంది చనిపోయారు. ఎందుకు చనిపోతున్నారో ఎవరికీ తెలియదు. సమాచారం అందుకున్న అధికారులు తురకపాలెంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామంలో వాటర్ శాంపిల్స్, మట్టి నమూనాలు సేకరించి అన్ని కోణాల్లో మరణాలకు కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. గ్రామస్తులు రక్త నమూనాలు సేకరించి అనేక పరీక్షలు నిర్వహించారు. దీంతో తురకపాలెం రాష్ట్రంలోనే పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే సమయంలో గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో పదుల సంఖ్యలో జనం జ్వరాల బారిన పడ్డారు. 2 నెలల క్రితం సీతారామరెడ్డి అనే కొత్తరెడ్డిపాలెం గ్రామస్తుడు అనారోగ్యంతో గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. ఇదే టైంలో తురకపాలెంకు చెందిన కొంతమంది కూడా అదే ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. చికిత్స పొందుతూ సీతారామరెడ్డి చనిపోయారు. తురకపాలెం మరణాలు కలకలం సృష్టించడంతో అధికారులు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా తురకపాలెం గ్రామస్తులు ఎక్కడెక్కడ చికిత్స పొందారో వివరాలు సేకరించారు. అదే సమయంలో గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా వివరాలు సేకరించారు. అయితే కొత్తరెడ్డిపాలెంకు చెందిన సీతారామరెడ్డి మృతి చెందిన విషయాన్ని కూడా నోట్ చేసుకున్నారు. ఆ నోట్ను వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులకు పంపించారు. అధికారులతో మంత్రి సత్యకుమార్ చేసిన సమీక్షలో కొత్తరెడ్డిపాలెంలో కూడా తురకపాలెం పరిస్థితులు ఉన్నాయని మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా కొత్తరెడ్డిపాలెం ఉలిక్కిపడింది. మంత్రి నోటి వెంట కొత్తరెడ్డిపాలెం మాట రావడంతో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. వెంటనే గ్రామంలో ఇంటింటికి తిరిగి అనారోగ్యంతో ఉన్నవారి బ్లడ్ శాంపుల్స్ సేకరించారు. మొత్తం 9 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఈ టెస్టుల్లో 5గురికి స్టెఫిలోకోకి బ్యాక్టీరియా పాజిటివ్గా తేలింది. ఒకరికి మెలియాయిడోసిస్ అనుమానంతో బ్లడ్ శాంపుల్స్ను గుంటూరు జీజీహెచ్లో టెస్టుల కోసం పంపించారు. తర్వాత గ్రామంలో ఫీవర్ సర్వే కూడా నిర్వహించారు. సాధారణంగా వర్షాకాలంలో వచ్చే సీజనల్ జ్వరాలు తప్ప తురకపాలెం తరహాలో సీరియస్ పరిస్థితి గ్రామంలో లేదు. గ్రామంలోకి వైద్యారోగ్య శాఖ అధికారులు రావడం, పారిశుద్ధ్యం మెరుగుపరిచే చర్యలు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించడంతో గ్రామస్తులకు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. స్టెఫిలోకోకై పాజిటివ్ వచ్చినా కేవలం యాంటీబయాటిక్స్తో తగ్గిపోతుందని వైద్యులు చెప్పారు. కొత్తరెడ్డిపాలెంలో కొంచెం ఎక్కువగా ఫీవర్స్ ట్రేస్ అయినాయి. ఆ ఫీవర్స్కి మేము సర్వే చేసాము, బ్లడ్ కల్చర్ అవి తీసాము. ఆ బ్లడ్ కల్చర్లో పాజిటివ్ 9 కేసెస్కి, పెద్దవాళ్ళకి 9 కేసెస్కి బ్లడ్ కల్చర్ తీసాము. సస్పెక్టెడ్ అనుకొని తీసాము. అయితే ఆ కేసెస్లో 5 పాజిటివ్ వచ్చినాయి, 4 నెగిటివ్ వచ్చినాయి. ఆ 5లో కూడా ఇన్ఫెక్టెడ్ స్టెఫిలోకోకై అని ట్రేస్ అయింది, అదే రిపోర్ట్ వచ్చింది. ఆ స్టెఫిలోకోకై మన యాంటీబయాటిక్స్ ఇస్తే కంట్రోల్ అవుతుంది. సాధారణ జ్వరాలు అయినప్పుడు తమ గ్రామాన్ని తురకపాలెంతో ఎందుకు పోల్చారో కూడా అర్థం కావడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. తమ గ్రామంలో పారిశుద్ధ్యం, మంచినీటి సమస్యపై ఉన్నతాధికారులకు ఎంత విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని, దాని ఫలితమే జ్వరాలని చెబుతున్నారు. జ్వరాలు అయితే బాగున్నాయండి, జ్వరాలు ఉన్నాయి, ఇబ్బందిగా ఉంటుంది. మరీ మాకు ఈ వాటర్ ప్రాబ్లమే మరీ దరిద్రం అన్నమాట. తమ గ్రామాన్ని తురకపాలెంతో పోల్చడంతో మొదట్లో ఆందోళన చెందిన ఊర్లో సాధారణ జ్వరాలు తప్ప ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవని తేలడంతో కొత్తరెడ్డిపాలెం జనాలు ఊపిరి పీల్చుకున్నారు.